నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రీలో టేబుల్స్. సో టేబుల్స్ చెప్తాను చూడండి. టీటా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, sin, cos, tan. మీకు చాలా ఈజీగా చెప్తాను చూడండి. మనకి ఫింగర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 1 2 3 4 5 చూడండి 5 ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఫింగర్ నేను తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫింగర్ తీసుకుంటే ఇటు సైడ్ నాకు ఏమైనా ఫింగర్స్ ఉన్నాయా? లేవు. కనుక 0 ఫింగర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫింగర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫింగర్ తీసుకున్నప్పుడు ఇటు సైడ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? ఈ ఫింగర్ తీసుకుంటే అటు సైడ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కనుక 1. ఇప్పుడు నేను ఈ ఫింగర్ తీసుకున్నాను, అలా అటు నుండి వస్తున్నాను. ఈ ఫింగర్ తీసుకుంటే ఇటు సైడ్ నాకు ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 ఫింగర్స్ ఉన్నాయి. నేను ఇది తీసుకున్నాను, ఇంకా అటు సైడ్ ఎన్ని ఉన్నాయి? నాకు 2 ఫింగర్స్ ఉన్నాయి. కనుక 2. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫింగర్ తీసుకున్నాను. ఈ ఫింగర్ తీసుకున్నప్పుడు ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3. ఇప్పుడు నేను ఈ ఫింగర్ తీసుకున్నాను. ఈ ఫింగర్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అంటే నాకు ఎన్ని ఉన్నాయి? ఇవి 1 2 3 4. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత? 4. కనుక ప్రతిదాన్ని 4తో డివైడ్ చేద్దాం. హైయెస్ట్ నెంబర్ ఎంత అవుతుందో దాంతో డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి రూట్లు పెడదాం. జీరో బై ఎనీథింగ్ 0. రూట్ 0 అంటే 0. రూట్ 1 అంటే 1. రూట్ 4 అంటే 2. 2 1s 2 2s. రూట్ 1 అంటే 1. రూట్ 2 అంటే రూట్ 2a. రూట్ 3 అంటే రూట్ 3a. రూట్ 4 అంటే 2. 4 1s 4 1s. రూట్ 1 అంటే 1. అంటే నాకు వస్తుంది sin 0 0, sin 30 1/2, sin 45 1/2, sin 60 1, రూట్ 3/2, sin 90 1. ఇప్పుడు రివర్స్లో రాద్దాం. ఈ 0 ఇక్కడ, 1/2 ఇక్కడ, 1/√2 ఇక్కడ, రూట్ 3/2 ఇక్కడ, అండ్ 1 ఇక్కడ. సో అంటే cos 0 1, cos 30 ఇంచు రూట్ 3/2, cos 45 1/2, cos 60 ఇంచు 1/2, cos 90 0. ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే మనకి ఒక ఫార్ములా ఉంది. tan θ దిస్ స్పెషల్ ఫార్ములా. tan θ sin θ cos θ అని ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకేమవుద్ది? దిస్ బై దిస్, 0 బై ఎనీథింగ్ 0, 1/2 రూట్ 3/2, 2 2 క్యాన్సల్, 1/√3, 1/√2 1/2 క్యాన్సల్ అయితే 1, 2 2 క్యాన్సల్ అయితే రూట్ 3, 1/0 అంటే నాట్ డిఫైన్.